హాయ్ ఫ్రెండ్స్, సాంబార్ని ఈ విధంగా ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, క్యారెట్, అదేవిధంగా దోసకాయ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గ్లాస్ కందిపప్పును శుభ్రంగా కడిగి ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చింతపండును కూడా ఈ విధంగా నానబెట్టుకొని ఈ రసం ఇందులో వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. నేను ప్రిపేర్ చేస్తుంటే మా పాప వచ్చి నేను చేస్తానైతే వచ్చింది. అదేవిధంగా సాల్ట్, పసుపు, కారం కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కొత్తిమీర ఇప్పుడు వేసి మరిగించడం వల్ల ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది సాంబార్కి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు తాలింపు మొత్తాన్ని ఈ విధంగా కలుపుకొని ఇందులో ఈ సాంబార్ని కూడా పోసేసి మొత్తం ఒకసారి కలిపి 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ వేసాం కదా, క్యారెట్, దోసకాయ, వీటిలో ఈ ఫ్లేవర్ మొత్తం కూడా సాంబార్కి వచ్చి సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా అయితే చేసి చూడండి. మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.